విశాలంగా పొడుగ్గా ఉన్న పెద్ద కాన్ఫరెన్స్ హాల్ అది. పసుపు ఎరుపు రంగుల చారల పరదాలు కిటికీలకు గుమ్మాలకు వేలాడుతున్నాయి. ఆ హాలు మధ్యగా గ్లాసు ఉపరితలంతో తలతలలాడుతున్న టేబుల్ ఉంది. దాని మీద మధ్యగా అపురూపంగా ఉన్న మట్టి రంగు పింగాణీ గాజు గిన్నెలో సన్నగా రేఖలుగా చీల్చినట్లున్న క్రోటన్ ఆకులు, మధ్యలో విరబూసినట్టున్న పెద్ద తెల్ల గులాబీ. ఆ గది మొత్తానికే అందాలు విరజిమ్ముతున్నట్లుగా ఉంది. ఆ టేబుల్ చుట్టూ ఉన్న కుర్చీలలో ఒకటి కూడా ఖాళీ లేనట్లుగా అందరూ కూర్చొని ఉన్నారు. ఆ కూర్చున్న వారిలో ఒకరికి మరొకరికి వేషభాషల్లో పొంతనే లేదు. గ్లాస్గో ధోవతి, కంటిమెడ లాల్చి ధరించిన తెలుగువారు, జరి గోరంజు లుంగి, సిల్కు లాల్చి భుజం మీద సిల్కు ఉత్తరీయం ధరించిన అయ్యంగార్లు, నిలువుగా నామాలు, చెవులకు దిద్దులు, వేలకి ఉంగరాలు ధరించిన మార్వాడీ సేట్లు, పైజామా షర్వాణి ధరించిన ముస్లింలు ఉన్నారు. వారందరికీ ఎదురుగా అధ్యక్ష స్థానంలో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. సమున్నతంగా ఉన్న అతని శరీరాకృతిలో ఆరోగ్యం, దారుఢ్యం పుష్కలంగా కనిపిస్తున్నాయి. పక్కపాపడి తీసుకుని నీట్గా దువ్వి ఉన్న అతని జుట్టు విశాలమైన పాలభాగాన్ని సగర్వంగా చూపిస్తోంది. కొద్దిగా పొడుగ్గా బలంగా ఉన్న అతని నాసిక అతనిలో ఉన్న పట్టుదలకి ప్రతీకగా ఉంది. తీరైన వంపుతో నిండుగా ఉన్న పెదవులు సిగరెట్ రుచి నిషిద్ధం అన్నట్టుగా ఆరోగ్యాన్ని సూచించే ఎరుపుతో ఉన్నాయి. అతని ఎడమ బుగ్గ మీద పెదవులు కాని, నాసిక కాని కదలిక చెందినంత మాత్రానే పొడుగాటి సొట్టపడుతూ ఆ ముఖాన్ని యవ్వనపు కాంతితో మెరిసేలా చేస్తోంది. అతను వేసుకున్న సూటు లేత గోధుమ రంగులో ఉంది. మెడలో ఉన్న టైకున్న చూపరులు దృష్టి ఆకర్షిస్తున్నట్టుగా ఉన్నాయి. ఒకసారి అతని వైపు దృష్టి సారించిన ఎవరైనా నీట్గా దువ్వి ఉన్న అతని జుట్టో లేక బుగ్గ మీద పొడుగ్గా పడుతున్న ఆ సొట్టో లేక మెడలో ఉన్న టైనో ఏదో ఒకటి ఆకర్షించుకుని చప్పున అతని మీద నుంచి చూపులు మరల్చుకోనేట్లుగా జరుగుతుంది. అతను కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని వెనక్కి ఆనుకుని కూర్చుని ఉన్నాడు. ఎడమ చేతిలో బాల్ పాయింటెడ్ బంగారపు రంగు పెన్ను ఉంది. కుర్చీలో వెనక్కు ఆనుకుని కళ్ళు మూసుకొని కూర్చుని ఉన్న అతను ఆ పెన్ మొనతో చెంప మీద, నుదుటి మీద ఆనించుకుంటూ తన కుర్చీ పక్కన నిలబడి సన్నగా పొట్టిగా ఉన్న సెక్రటరీ చదువుతున్న ప్రకటన పాఠాన్ని ఏకాగ్రతతో తదేకంగా వింటున్నాడు. మిగతా కుర్చీలో కూర్చున్న అందరికీ ఆ ప్రకటన అంత శ్రద్ధగా వినాలని ఆసక్తి లేకపోయినా అతని ఏకాగ్రతకి భంగం రానీకూడదనే భయంతో జాగ్రత్తగా వింటున్న వారిలా చూస్తున్నారు. సెక్రటరీ చదువుతున్నాడు. అనాథ బాలుర ప్రాథమిక పాఠశాల హాస్టలు భవనములు నిర్మాణముకై విన్నపము. హైదరాబాద్లో ఈశాన్య దిశగా ఉన్న లింగంపల్లిలో బీద విద్యార్థుల కోసం ఒక స్కూల్ తెరవబడింది. దాని విస్తరణ కోసం ప్రయత్నం జరుగుతోంది. ప్రభుత్వం చేతనైన సాయము చేయుచున్నది. ఇప్పటికీ ఆ స్కూలులో చదువుకుంటున్న అనాథ బాలుల సంఖ్య 850. బోధనా భాషలు ఇంగ్లీష్, తెలుగు, హిందీ, అరవం, కన్నడం, మలయాళ. పాఠశాల, హాస్టల్. మొత్తం ఈ భవనాల నిర్మాణ ఖర్చు 25 లక్షలు. ఇంతవరకు అయిన ఖర్చు 5 లక్షలు. స్థల విస్తీర్ణం 2.5 ఎకరములు. పూర్తి భవనాల నిర్మాణము పూర్తి కాగల కాలము ఈ సంవత్సరాంతము. 20 క్లాసులు గదులు, పై ప్రార్థన మందిరం, ఆట స్థలం, మరుగుదొడ్లు ఏర్పాటు చేయబడును. పిల్లలు ఉండటానికి హాస్టల్ వసతి, మరుగుదొడ్లు ఏర్పాటు చేయబడును.
పిల్లలు ఉండటానికి హాస్టల్, ఆ వసతి వారికి ఉచిత భోజనముకై ఏర్పాటు చేయబడును. ఒక్కో క్లాస్ గదికి ఫర్నిచర్‌తో సహా 20,000 అగును. విరాళం బ్యాంక్ చెక్ ద్వారా పంపించవచ్చును. ఈ శుభకార్యమునకై మీరిచ్చే విరాళముపై ఆదాయపు విధించబడదు. అధ్యక్షులు కె. వివేకానంద్, శాంతివనం, హైదరాబాద్. ఏది? మళ్ళీ ఒకసారి చదువు. కళ్ళు మూసుకుని అడిగాడతను. సెక్రటరీ మళ్ళీ చదివి వినిపించాడు. బాల్ పాయింటెడ్ పెన్ మొన చూపిస్తూ కళ్ళు మూసుకునే చెప్పాడతను. చూడు, అందులో చిన్న సవరణ చేర్చు. 20,000 విరాళం ఇచ్చిన వారి పేర్లు శాఖ ఫలకముపై లిఖింపబడును. సెక్రటరీ నోట్ చేసుకున్నాడు. ఇక మన డైరెక్ట్లో ఎవరెవరు ఎంతెంత విరాళాలు ఇస్తారో చూడు అన్నారు. వివేకానంద్ గారు, ఈ సంవత్సరం పొగాకులో నాకు చాలా నష్టం వచ్చింది. నడుం ఎత్తుకోలేని నష్టమది. ఒక్క 5,000 కంటే నేను ఇవ్వలేను. సెక్రటరీ తెచ్చిన పుస్తకంలో తన పేరు పక్కన విరాళం రాస్తూ అన్నాడు. కంటిమెడ అతను. అధ్యక్ష పదవి కుర్చీలో కూర్చుని ఉన్న వివేకానంద్ కళ్ళు తెరిచి చిరునవ్వు మొహంతో చూశాడు. షేర్వాణీ ధరించిన అతను అతి వినయంగా చెప్పాడు. వివేకానంద్ సాబ్, మా అబ్బాయి ఫారెన్లో ఉన్నాడు. వాడి చేత మీకు ఎక్కువ ముట్టేలా చూస్తాను. ప్రస్తుతానికి 1116 సరిపెట్టుకోండి అని చెప్పాడు. ఓకే, ఇంత అని బలవంతం చేయలేదు. అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుందని మీటింగ్ మొదట్లోనే చెప్పాను అన్నాడతను. మిస్టర్ విక్కీ, నా భార్య పేరిట 20,000 ఇస్తున్నాను. పేరు ఫలకము మీద వ్రాయించండి అయ్యంగారు చెప్పాడు. థాంక్యూ అన్నాడు. అతను ఆ మాట అనటంతో ఒక టీవీ ఉంది. అది రాజుగారు సామంతరాజుల నుంచి కానుకలు అందుకునే సహజ టీవీ. సెక్రటరీ ఒక్కొక్క మెంబర్ దగ్గరకు వెళ్ళి అందులో వారు చెప్పిన విరాళం రాసుకొని సంతకం పెట్టించుకున్నాడు. ఇంతలో కాఫీ, బిస్కెట్స్ వచ్చాయి. సెక్రటరీ అందించిన కాఫీ కప్పు అందుకుంటూ అన్నాడు వివేకానంద్. ఈ స్కూలు నిర్మాణం పూర్తయ్యేసరికి కులమత భేదాలు లేకుండా వీలైనంత ఎక్కువ మంది అనాథ బాలుర దానిలో చదువుకోవాలి. ఆ స్కూల్కి అనుబంధ సంస్థగా చేతి వృత్తులు శిక్షణ ఇచ్చే ట్రైనింగ్ సెంటర్ పెడతాం. దానికి కూడా గవర్నమెంట్ గుర్తింపు వచ్చే ప్రయత్నం జరుగుతోంది. చదువులు చాలు అనుకునేవారు 10th పాస్ అవగానే తోచిన వృత్తి విద్య నేర్చుకుని అందులో నిపుణులు అవ్వచ్చును. అది కూడా ఈ సంవత్సరాంతానికి తీసుకువచ్చే ప్రయత్నం గట్టిగా జరుగుతోంది. ఒకసారి రాయి స్కూల్ ఆవరణలో అడుగుపెట్టిన ఏ బాలుడైనా బాలికైనా ఇంకెప్పుడు జీవితంలో తను అనాథనని కలలో కూడా అనుకోకూడదు. అలాంటి మనస్థైర్యం స్కూళ్ళు ఇవ్వాలి. అక్కడ పని చేసేటందుకు టీచర్ల కోసం కూడా ప్రకటన ఇచ్చాం. వారికి ఉచిత గృహ, వైద్య సౌకర్యాలు కల్పించటం జరుగుతుంది. వారి పిల్లల పెళ్ళిళ్ళ కోసం, చదువుల కోసం రుణ సౌకర్యం ఏర్పాటు చేయబడుతుంది. టీచర్లంటే కేవలం పిల్లలకి చదువులు చెప్పేసి చేతులు దులుపుకోవటం కాకుండా ఆత్మీయత, ఆదరణ పంచి ఇచ్చే వ్యక్తులు కావాలి. ఇంతవరకు మనం శ్రీనివాస డయ్యింగ్ మిల్స్ ద్వారా చేస్తున్న వ్యాపారం ఈ సంవత్సరం 18 కోట్లు దాటింది. మనం సుఖంగా ఉన్నాం. మనం కడుపు నిండా భోజనం చేసిన తర్వాత గిన్నెలో మిగిలిన అన్నంలో గుప్పెడు తీసి ఎవరికైనా పెట్టడం మనం ధర్మంగా భావించాలి. అంత మాత్రాన మన సంపదేది తిరిగిపోదు. మనం అదృష్టవశాత్తు నిశ్చింతంగా, ఆనందంగా ఉన్నాం. మన ద్వారా ఈ సంఘంలో దురదృష్ట పీడితులైన కొంతమందికి ఏ కాస్త ఉపకారం జరిగినా ఆ సంతృప్తి అనిర్వచనీయంగా ఉంటుంది. ఈ స్కూలు భవనాలు ఇంత విస్తృతంగా నిర్మించటంలో గల ముఖ్య ఉద్దేశం మనకి చేతనైనది చెయ్యాలన్న తపనే.
దీనికి అనుబంధంగా ఒక ఉచిత వైద్యశాల కూడా తెరవాలని నా అభిమతం. దానికి ఇంకాస్త వ్యవధి పడుతోంది. మనందరం దాదాపు 18 సంవత్సరాలుగా కలిసిమెలిసి ఈ వ్యాపారంలో కష్టసుఖాలు పంచుకున్నాం. ఈ రోజు నేను మొదలుపెట్టిన ఈ మంచి పనికి మీ అందరి సహకారం కూడా సంపూర్ణంగా నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. ఇదీ కాక వృద్ధులకు ఒక హాస్టల్ తెరవాలని కూడా నాకు ఉంది. నిజం చెప్పాలంటే ఈ సంఘంలో ఎక్కడ అశాంతి, దురదృష్టం, ఆవేదన ఉందో అక్కడికి మన అసోసియేషన్ చెయ్యి అమృతహస్తంలా వెళ్ళి సేద తీర్చాలన్నది నా ఆశయం. మనం జీవితంలో స్థిరపడిన తర్వాత మన సాటివారిలో ఇబ్బందులు పడుతున్న వారి గురించి తప్పకుండా ఆలోచించాలి. లేకపోతే ఈ ధనార్జన వల్ల వచ్చే సుఖం అనుభవించటానికి మనలో ఎవ్వరూ అర్హత లేదనుకుంటాను. తగ్గు స్థాయిలో సుస్పష్టమైన ఉచ్చారణతో తను చెప్పదలుచుకున్నది సూటిగా చెప్తున్నాడతను. ఆ నిమిషంలో ఆ ముఖం ఒక పవిత్రమైన కార్యం పట్ల దీక్షత తేజోమయంగా భాసిస్తోంది. ఆ క్షణంలో యవ్వనపు బిగుతో, ఆరోగ్యపు దారుఢ్యంతో చెక్కిన శిల్పంలా ఉన్న ఆ ముఖం 1000 ఆదర్శాల ఓడలు, తెరచాపలు ఎత్తి నిలబడిన తీరంలా ఉంది. ఆ కళ్ళు భవిష్యత్తులో రూపుదిద్దుకోబోయే పనులని నిశితంగా, క్షుణ్ణంగా చూస్తున్నట్టు ఉన్నాయి. అతని మాటలు ఎంతో శ్రద్ధగా విన్న అయ్యంగారు భుజం మీద ఉన్న ఉత్తరీయం సరిచేసుకుంటూ ఇలా అన్నాడు. మిస్టర్ విక్కీ, ఏ పనైనా మీకు మంచిదని తోస్తే చేసేయండి. మా కోసం ఆగవద్దు. మేము ఏమనుకుంటామోనని అనుమానపడవద్దు. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.